ఒక్క ఓటు 5 కోట్లు ఆడియో టేపుల విషయంలో చట్టం తన పని తాను చేసుకోవాలని తమ పార్టీ కోరుకుంటోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, వివరాలు కూడా న్యాయస్థానం ముందు ఉన్నాయని, దోషులెవరైనా శిక్ష పడాల్సిందేనని అన్నారు. వాస్తవం ఏంటో టేపుల రూపంలో ప్రజలకు కనిపిస్తున్నాయని తాము విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు. ముడుపుల వ్యవహారంతో పాటు చంద్రబాబు టేపుల విషయంపై చాలా రోజుల తర్వాత తెలంగాణ బీజేపీ నాయకత్వం పెదవిప్పింది. ఆ విషయంపైన తెలంగాణ బీజేపీ ఏమనుకుంటుందో అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, చాలా రోజులు గ్యాప్ తీసుకున్నారు, అసలు స్పందించనే లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అసలు ఏం జరిగింది? కేంద్రం నుంచి ఇలాంటిది ఏమైనా మీకు సందేశం ఉందా? ఢిల్లీలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ విషయంలో మా వైఖరి చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో చట్టం తన పని చేసుకోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే రెండు ప్రాంతాల మధ్యన ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని మరి ప్రాంతాల ప్రజలను ప్రభావితం చేసేటువంటి ప్రయత్నము కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఇటు కానీ అటు కానీ రాజకీయంగా ప్రజలను మరి విద్వేషాల పూరితన పక్కన నిలబెట్టి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి ఈ అంశాలను రాజకీయంగా ముడిపెట్టకుండా ఇది ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు న్యాయస్థానం ముందున్నాయి. చట్టం తన పని చేసుకోవాలి. ఎవరు దోషులైనప్పుడు కూడా శిక్ష పడాలి. ఎవరు పొరపాటు చేసినా వాళ్ళను ఉపేక్షించకూడదనేది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. కానీ ఓపెన్గా బీజేపీ ఏమనుకుంటుంది? అసలు రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చారని నమ్ముతున్నారా? చంద్రబాబు స్టీఫెన్సన్తో మాట్లాడుతున్నారా? ఆ టేపుల పైన మీ కామెంట్ ఏంటి? తప్పకుండా వాస్తవాలు ఈరోజు ప్రజల ముందు కనిపిస్తూ ఉన్నాయి. స్పష్టంగా టేపులలో వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి. న్యాయస్థానం ఇప్పటికే దానిపైన కామెంట్స్ కూడా చేసింది. పోలీసులు ఇప్పటికైనా కేసులు పెట్టారు. కాబట్టి మేము తప్పకుండా పోలీసులు చేస్తున్నది, న్యాయస్థానంలో ఉన్నటువంటిది తప్పకుండా చట్టం తను పని చేసుకోవాలి మేము కోరుకుంటున్నాం. కానీ బీజేపీ స్పష్టంగా నమ్ముతుందా? తప్పకుండా ఇప్పుడు కోర్టులో తేలుతుంది. తప్పకుండా మేము నమ్ముతాం. ఇప్పుడు మేము విశ్వసిస్తున్నాము. కోర్టులో తేలుతుంది ఆ విషయాలన్నీ కూడా. బీజేపీ మిత్రపక్షంగా ఈ విషయాలన్నీ తేలితే ఏ విధమైనటువంటి వ్యవహారం చేయబోతుంది బీజేపీ? తెలంగాణ బీజేపీ ఏ నివేదిక కేంద్రానికి ఇచ్చింది? తప్పకుండా ఇప్పటికే జరుగుతున్నటువంటి విషయాలు కేంద్ర పార్టీకి చెప్పాము. కేంద్రం మేము చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే కేసీఆర్ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం లేదు. రోజువారీ నివేదికలు కేంద్ర ప్రభుత్వం తెప్పించుకునేటువంటి వ్యవస్థ ఉన్నది. కేంద్రం చాలా విచక్షణతో పనిచేస్తూ ఉన్నది, వివేకంతో పనిచేస్తూ ఉన్నది. ఎక్కడ కూడా తొందరపాటు చర్యలేదు. గవర్నర్కు పూర్తి అన్ని విషయాలు చెప్పింది. గవర్నర్ ఎప్పటికప్పుడు నివేదికలు కూడా పంపిస్తున్నారు. తప్పకుండా గవర్నర్ చేయాల్సిన పని గవర్నర్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాలి. న్యాయస్థానం చేయాల్సిన పని న్యాయస్థానాలు చేయాలి. మేము చెప్పాల్సిన విషయాలు మేము కూడా కేంద్ర మా పార్టీకి తప్పకుండా చెప్తాం.